హార్వెస్టింగ్ గంగవావిలి ఆర్ పర్సిలైన్. ఇది సీడ్స్ ఫామ్ అవ్వకముందు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒకసారి సీడ్స్ ఫామ్ అయ్యాయంటే ఆకులు ఇంత పెద్దగా అనిపించవు. ఇది వాలంటరీగా రాలేదు, నేను సీడ్స్ వేసాను. కొన్ని చోట్ల అదే వచ్చింది. ఇది లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేశాను, మళ్ళీ ఇంత పెరిగింది. ఇది యాక్చువల్లీ ఉంచుదాం అనుకున్నాను, కానీ సీడ్స్ ఫామ్ అయ్యేలా అనిపించాయి, అందుకే ఇవాళ కోసేస్తున్నా. ఇంకా వేరే చోట ఉంది, అక్కడొకటి అక్కడ 2 ఇలా ఉన్నాయి. ఇదంతా గల్జేరు అంతా ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తుంది అక్కడక్కడ తెల్ల గల్జేరు. ఇది కూడా వండుకోవచ్చు, నేను వండుకుంటా అప్పుడప్పుడు. అండ్ ఈ తోటలో కూడా చాలా ఉంది. ఇది ఇక్కడ మాత్రం ఫస్ట్ టైమే తెంపడం. కాడలు అయితే చాలా లావుగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగానే ఇది బాగుంటుంది పప్పులోకి, ఇలా గార్డెన్లో పెరిగితే టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అన్నమాట. ఈ వేర్లు కొంచెం డెలికేట్గా ఉంటాయి. కత్తెరతో తెంపొచ్చు, కానీ కత్తెరతో తెంపితే ఎందుకో నచ్చదు నాకు. కొద్దిగా వాటరింగ్ చేయాలి. ఇక్కడంతా బచ్చలి గింజలు పడి మొలిచాయి. ఇక్కడంతా ఉంది. ఇక్కడ బచ్చలి తీగ, చిన్న చిన్న ఆకులు. అండ్ మా మామిడి చెట్టుకు వచ్చిన ఫస్ట్ పునాస మామిడి. ఇది ఆల్మోస్ట్ పండుతుంది. అయ్యో వచ్చేసింది. వావ్, ఫస్ట్ కాయ. ఇది గ్రాఫ్టెడ్ మొక్క, తెచ్చి ఒక 2 years అయింది. చాలా చిన్న కాయ, బట్ ఇట్స్ ఓకే, చూద్దాం. అండ్ ఇక్కడ మల్లె మొక్క చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది సైజు. ఇది ఒక వెరైటీ, కానీ స్మెల్ మాత్రం భలే వస్తుంది ఇక్కడైతే. ఇవి నిన్న పూసాయి. ఇవి ఈరోజు పూస్తాయి. మా సపోటా చెట్టుకి చాలా కాయలు తెంపాను, ఇంకా ఈ 2-3 ఉన్నాయి. పెరగట్లేదు సైజు, తెంపేస్తా. పాల సపోటా నాకైతే స్వీట్గానే అనిపించాయి, చాలా చిన్నగా ఉంది. కొంచెం ప్రూనింగ్ చేయాలి, చేస్తా. ఇది ఇవాల్టి హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.